సో ఇటువంటి అతన్ని కూడా నేను అప్పుడప్పుడు ఎందుకు యాంటీగా మాడుతానంటే, మొన్న ప్రవీణ్ అనే ఆయన పాస్టర్ గారిది మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అప్పటి వరకు ఎవరు నాయిస్ చేశారు, గవర్నమెంట్ కాదు ఇది యాక్సిడెంటే అని చెప్పినా కూడా ఎక్కువ మాట్లాడింది ఇతను అమలాపూర్లో అతను నా ఫ్రెండే హర్ష్ కుమార్ అని ఎంపీ అనమాట. అతను వీళ్ళిద్దరు ఎక్కువ మాట్లాడారు. ఈయన మాట్లాడడంలో అర్థం ఏంటంటే ఈయన ప్రవీణ్ కంటే ఒక 1000 రెట్లు పెద్దోడు, 1000 రెట్లు పెద్దోడు కేఏ పాల్. అది రెస్పాన్సిబుల్గా మాట్లాడి చాలా ఎమోషనల్గా మాట్లాడుతూ చేస్తున్నాడు యాక్చువల్గాను. అదే టైంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ తిడుతున్నాడు. దానికి దీనికి పొందడం లేదు, అది వేరే సబ్జెక్ట్, ఇది వేరే సబ్జెక్ట్. నువ్వు క్వశ్చన్ చెప్తే ఒకటే చెప్పాలి కానీ అని చెప్పలేను కదా నేను. సో మొత్తం చెప్పేస్తున్నాడు, అతన్ని తిడుతున్నాడు. మరి కూటమి గవర్నమెంట్ తిట్టే ఉద్దేశం ఉంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి, లోకేష్ బాబుని తిట్టాలి, ఇతను కూడా తిట్టాలి కదా. ఇతను ఒకడే తిడుతున్నాడు, పైగా నేను కాపుని అంటాడు, కొంచెం కాపు అంటాడు, కొంచెం మాల్ అంటాడు, చెప్తా ఉంటాడు. అతని మీద ఉన్న అభిప్రాయం పోయింది నాకు.